కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో అంటే ఏపీలోనే కాదు దేశమంతా కూడా మధ్యంతర ఎన్నికల్లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు. అంటే ఈ త్వరలో ఇప్పుడు దేశంలో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీరు, హర్యానా, తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత దీంతోపాటు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా అంటే మధ్యంతర ఎన్నికలు అమిత్ షా గారు అంటే వీళ్ళు ముందు నుంచి ఇప్పుడే కాదు తర్వాత ముందు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే మోదీ గారు అమిత్ షా బీజేపీ ఆ మాట మీదే నిలబడ్డారనేది మనకి తెలుసు. కానీ 2024లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చాలామంది అనుకున్నారు. కానీ అది పోస్ట్ పోన్ అయింది చాలామంది, ఎందుకంటే అన్ని పార్టీలు ఒప్పుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒకవేళ బీజేపీ గెలిస్తే మెజారిటీ ఆ 4 రాష్ట్రాలు కూడా బీజేపీ ఏమైనా కైవసం చేసుకుంటే మెజారిటీ రాష్ట్రాలు సపోర్ట్ చేస్తే అప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళు 4 రాష్ట్రాలు గెలుస్తారనే ఉద్దేశంతోనో మరి ఏమో తెలియదు. కానీ అమిత్ షా గారు అయితే సంచలన ప్రకటన చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీదే మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నాము, త్వరలో అదే జరగబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి తెలుసు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ మీదే ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుందనే. కానీ ఇది బీజేపీ వాళ్ళకి, అమిత్ షా గారికి, మోడీ గారికి ఇది చాలా ఇష్టం లేనట్టు ఉంది. వేరే పార్టీల మీద మేము ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం బీజేపీకి ఇష్టం లేదని చాలామంది బీజేపీ వాళ్ళే అంటూ ఉండడం కూడా మనకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. సో దాంతో మరి ఈసారి మొన్న చాలా చూసాము, ఈవీఎంలు మార్చి గజిబిజి చేశారు ఎన్నికలను. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టి మరి ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఈవీఎంలు మారుస్తారో, మరి అన్ని రాష్ట్రాలు ఈవీఎంలు మారుస్తారో తెలియదు. కానీ మరి ఇప్పుడు వన్ వే పెట్టేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టి మరి మొత్తం రాష్ట్రాలు ఈవీఎంలు మారుస్తారో లేదో తెలియదు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రజలందరూ కూడా దేశమంతా కూడా చాలా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కానీ మిగతా ప్రాంతీయ పార్టీలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాంతీయ పార్టీలని తొక్కేసే అవకాశం ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకవేళ జమిలీ ఎన్నికలగిన వస్తే మాత్రము ప్రాంతీయ పార్టీలు, అంతేకాకుండా ఇండియా కూటమి కాంగ్రెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం మళ్ళీ 2024లో మోసపోయినట్టే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరిగితే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఈ విషయంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రము చాలా జాగ్రత్తగా, దేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూటమి చాలా జాగ్రత్తగా ఇప్పుడు బీజేపీకి ఎందుకంటే ఇప్పటికిన బీజేపీ మీద పోరాడకపోతే మాత్రము మళ్ళీ చాలా దేశ ప్రజలే కాదు చాలామంది రాష్ట్రాల్లో కూడా చాలా పార్టీలు మూతపడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పెట్టినప్పుడే మొన్నే చూసా ఎన్ని లక్షల ఓట్లని మనం ఎలా మార్చేశారో చూస్తున్నాం. దాని గురించి ఎన్నికల కమిషనే స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న ఎన్నికల కమిషనే ఇంతవరకు స్పందించలేదు. అలాంటిదే పెద్ద మోసం జరిగినప్పుడు ఇంకా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇంకా మనం అందరూ అర్థం చేసుకోగలము ఎంత పెద్ద మోసం జరుగుతుందో. సో కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా తిప్పి కొడితేనే సరిపోతుంది, లేకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో అమిత్ షా గారు ఏం చెప్పారో ఒకసారి. Addressing media persons, Home Minister Amit Shah has said that one nation, one election will be implemented before the completion of this tenure. इसी सरकार के कार्यकाल में वन नेशन वन इलेक्शन हम लागू करेंगे. हम लागू करेंगे. इलेक्शन हम लागू करेंगे. इसी सरकार के कार्यकाल में वन नेशन वन इलेक्शन हम लागू करेंगे. బీజేపీ వాళ్ళు దానికే కట్టుబడి ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాంగ్రెసే కాదు మిగతా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏపీలో మాత్రము మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 2024లో మోసపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా అంటే జాగ్రత్తగా లేకపోతే మాత్రం మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరి ఇది వస్తాయా రాదా తెలియదు, కానీ మధ్యంతర ఎన్నికలు కానీ వాళ్ళే వస్తాయని చాలామంది రాజకీయ
విశ్లేషకులు చెప్తున్నారు. మరి చూడాలి మరి త్వరలో ఏం జరిగిపోతుందో.